చెప్పండి, గతంలో చూసినట్లయితే ఇప్పుడు ఇంకా 10 రోజులు ఎలక్షన్స్ అయితే ఉన్నాయి, మరి ఓట్లు ఒకసారి బాబుని మళ్ళీ రప్పిద్దామని చెప్పేసి అంటున్నారు. మరి మీరేమంటారు? అటు చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు బీసీలు తోకలు కత్తిరియాలన్నా రసికులను ఎవరైనా పుట్టాలని చెప్పి అనుకుంటున్నారు. మరి మీరేమంటారు? అట్లాంటి వాడికి ఎవడన్నా ఓటేస్తారన్నా? ఎవడు ఓటేయడుగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాలని లేకుండా, ఒక మాదిగని లేకుండా, ఒక బీసీ అని లేకుండా అందరినీ దగ్గర తీర్చుకొని ఇవ్వాల్సిన వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చి వేరే కులం లేకుండా అంతా మనమే, అంతా మాదే అనుకొని కరోనా టైంలో కానీ అన్నీ చేసినాడు ఒక మా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు దళితుల మీద జగన్ వచ్చే దాడులు పెరిగిపోయినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. వాడికి ఏం తెలుసు అన్న? 175 నియోజకవర్గాల్లో ఒక్క మనిషిని కూడా అసలు 2 సార్లు పోటీ చేసిండు, ఒక్కసారన్నా గెలిచాడా? 175 నియోజకవర్గాల్లో ఒక్కనన్నా పోటీ లేకుండా నిలబెట్టి ఇది చేసినోడు కూడా మాట్లాడితే వాడి మాటలు మేము ఎందుకు నమ్ముతామన్నా? మేము నమ్మంగా, మేము నమ్మం. కానీ అన్న ఒకటి, ఇప్పుడు మీ వైసీపీ పార్టీ ఎవరైతే ఉందో దానికి ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కి అన్నాడు కదా పవన్ కళ్యాణ్. ఒక్కొక్క కళ్ళు నెత్తికెక్కి దింపుతాను అంటున్నాడు. అన్న ఇంకెన్ని రోజులు అన్నా? ఇంకొక 4 రోజులు ఉంది. జూన్ 4వ తారీఖు తెలిసిద్ది. వాడికి 5వ తారీఖు నెత్తికి దిగిద్దో ఎక్కిద్దో తర్వాత అప్పుడు చూపిస్తారు. అది మీరు ఇప్పుడు గెలుస్తారనుకున్నారు జగన్. మీరు జగన్ పక్కా గెలుస్తాడు. మీరు పక్కా గెలుస్తారని మీరు అంటున్నారు. అటు జగన్ గెలవని తొక్కేస్తుంది పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా అన్నా. సింహం అనేది సింగిల్ గా వచ్చింది, పందులు అనేవి గుంపులు గుంపులుగా వస్తాయి. సింహాన్ని ఏం చేయలేదుగా. అది జనంలో 199% చేసిన సంక్షేమ పథకాలు చెప్పినట్టుగా చేశాడు, అకౌంట్లో వేశాడు, మగోడాల చూపించాడు వేసి. వేయని ఎన్ని చెప్పినా ఏం సుఖమన్నా? ఏం లేదుగా. ఇవాళ బస్సులు మహిళలకు ఫ్రీ అంటుండో తెలంగాణలో కొట్టుకుంటున్నారు, అది కూడా ఇక్కడ కొట్టుకోవాలని. సిలిండర్లు ఫ్రీ అంటుండో ఏమి ఉండదు. అసలు ఇవన్నీ అనేది సాధ్యమేనా? చంద్రబాబు ఇచ్చిన హామీలు అసలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ వందనం అని చెప్పిన అందరికి వేస్తా ఉంటున్నాడు అన్న. చైనీ ఎన్ని అయినా చెబుతాడన్నా, చైనీ ఎన్ని అయినా చెబుతాడు, చైనీ ఎన్ని అయినా చెబుతాడు. అది చేసే కాదు, సచ్చేది కాదు. అది అది చివరిగా చెప్పండి, ఇప్పుడు నారా లోకేష్ అసలు ఈ రోజు కూడా ఇన్ని రోజుల్లో అసలు ఎందుకని ఒక సభలో కానీ ఎక్కడ కానీ కనపట్లేదు, ఏమైందంటారు? అన్న రాజకీయం గురించి ఏం తెలుసు అన్న నారా లోకేష్కి? ఏం తెలుసు? ఏం తెలియదు కదా. వాళ్ళ నాన్న రమ్మంటున్నాడు, వస్తున్నాడు, ఏందో ఎర్ర బుక్ అంటున్నాడు, ఎట్టెట్ట అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆయనకేం తెలియదు కదా. అది ఆయనకు రాజకీయం తెలిస్తే ఇది చేయొచ్చు.